ఏ ఊరిలో అయినా ప్రతిరోజు ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకొని తింటారు. ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు గుడిలో అన్నదానాలు ఉన్నప్పుడు మాత్రమే ఊరంతా కలిసి ఒకే చోట భోజనం చేస్తారు. అయితే ఒక ఊరిలో మాత్రం ప్రతిరోజు ఊరంతా ఒకే చోట వంట చేసుకుని అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇది ఎక్కడో కాదు, గుజరాత్ రాష్ట్రం మెహసానాలోని బెచరాజీ తాలూకా చన్నంకి గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 500 మంది మాత్రమే ఉంటారు. వారిలో ఎక్కువ మంది 55 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారే ఉంటారు. ఇక్కడి నుంచి దాదాపు 300 కుటుంబాలు యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, అహ్మదాబాద్ కు వలస వెళ్లాయి. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వారి పిల్లలు కూడా విదేశాల్లో స్థిరపడిన వారే. అయితే ఈ ఊరిలో ఉన్న వృద్ధులకు ప్రతిరోజు 2 పూటల వంట చేసుకుని తినే ఓపిక ఉండేది కాదు. దాంతో సరిగ్గా తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తేవి. ఇంతేకాకుండా పిల్లలకు దూరంగా ఉండటం వల్ల వీళ్లంతా ఒంటరితనాన్ని అనుభవించేవారు. ఈ సమస్యలకు పరిష్కారంగా గ్రామంలో కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు. 11,000 రూపాయలు జీతమిస్తూ వంట మనిషిని పెట్టుకున్నారు. గ్రామస్తులు ప్రతి నెల 2,000 రూపాయలు చెల్లించి రోజుకు 2 సార్లు అక్కడే భోజనం చేస్తారు. ఈ కిచెన్ కి ఆనుకుని ఉన్న సోలార్ పవర్డ్ ఏసీ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ఇది ఒంటరితనానికి విరుగుడుగా పనిచేస్తుంది. అందరూ రోజుకు 2 పూటల పోషకాహారం తీసుకుంటారు కాబట్టి ఆరోగ్య సమస్యల బాధ కూడా ఉండదు. ఏదేమైనప్పటికీ ఈ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన వారికి మాత్రం నిజంగా అభినందించాల్సిందే.